శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోనే న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జూనియర్ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా జడ్జి ఎం నాగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జూనియర్ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా జడ్జి ఎం నాగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరుపక్షాల అదాలత్తో తమ కేసులను రాజీ చేసుకొని తమ సమయాన్ని ధనమును ఆదా చేసుకోవాలని సూచించారు. ఈ అదాలత్తో రాజీ పడితే పెండింగ్లో ఉన్న కేసులు త్వరగా పరిష్కారం అవుతాయని అన్నారు. బ్యాంకు కేసులు, మోటార్ వాహనాల వల్ల ప్రమాదాలకు గురైన వారి కేసులు, అన్ని రకాల సివిల్ కేసులు, పిల్లల కేసుల శిక్షాదారులకు లోక్ అదాలత్ ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుందని, ఈ లోక్ అదాలత్తో ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు సంపూర్ణ, ఆనంద్, రోజా, రమణి, దుర్గా ప్రసాద్, కవిత, న్యాయ సేవాది కార్య సంస్థ కార్యదర్శి బి దీప్తి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కార్యదర్శులు సిరిగిరి వెంకటరెడ్డి, గిరి లింగయ్య గౌడ్, సీనియర్ సివిల్ జడ్జ్ క్రేజీ కార్యదర్శి రిజిస్ట్రేషన్ శిరీష, సౌందర్య, న్యాయ సహాయక న్యాయవాదులు నిర్మల, భీమార్జున్, దేవి ప్రసాద్, న్యాయవాదులు, బ్యాంక్ అధికారులు, ఇన్సూరెన్స్ సంస్థల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. I thank Honorable Sir for giving valuable insights. As Sir said, to every is human and to forgive is divine. చూడమ్మా వదిలిపెట్టేసారు సార్ సార్ థ్యాంక్ యూ సార్. నల్గొండ జిల్లా ప్రజలందరికీ నమస్కారం. గౌరవ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ నాల్సా మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాలతో ఈరోజు మనం నల్గొండ జిల్లాలో ఈ న్యాయ సేవాధికార సంస్థ నల్గొండ వారి ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించడం జరుగుతుంది. ఇది ఈ సంవత్సరంలో జరుగుతున్న 3వ నేషనల్ లోక్ అదాలత్. ఈ లోక్ అదాలత్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టు ప్రాంగణాల్లో 12 లోక్ అదాలత్ బెంచ్లను కక్షిదారుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లోక్ అదాలత్ నందు సివిల్ తగాదాలు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, మోటార్ వాహన ప్రమాద కేసులు, బ్యాంక్ రికవరీ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, భూ వివాదాలు, ఇతర సివిల్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసెస్ అయిన ఎలక్ట్రిసిటీ కేసులు, బ్యాంక్ రికవరీ కేసులు, బిఎస్ఎన్ఎల్, కన్జ్యూమర్ ఫారం కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, పెట్టి కేసులు మొదలగునవి పరిష్కరించుకోవచ్చు. ఇటు అవకాశాన్ని కక్షిదారులందరూ వినియోగించుకొని తమ సమయాన్ని ఆదా చేసుకోగలసిందిగా కోరుతున్నాం. నమస్కారం. ఇది రాజీ మార్గమే రాజమార్గం అని ఈ నేషనల్ లోక్ అదాలత్ డే ద్వారా కేసులను పరిష్కరించుకుంటున్నారు అందరూ. దీంతో ఏంటంటే చాలా ఉపయోగకరం. దీన్ని పరిష్కరించుకోవడం వల్ల ఇద్దరి మధ్య ఉన్న గొడవలు కానీ, వేరే భూ సమస్యలు కానీ, వేరే కొట్లాట కేసులు కానీ ఇద్దరు రాజీ పడి ఆ కేసు క్లోజ్ చేసుకోవడం వల్ల ఇద్దరు మంచి మళ్ళీ ఫ్యూచర్లో కలిసిపోయే అవకాశం ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆర్థికంగా కూడా చాలా ఉపయోగం ఉంటుంది. కోర్టుల చుట్టూ తిరిగి ఇబ్బంది పడేదానికన్నా ఇద్దరు పరిష్కరించుకోవడం వలన ఈ పరిష్కారం అయిపోతుంది. కాలం కలిసి వస్తుంది. కోర్టుల చుట్టూ తిరగకుండా వాళ్ళకి కావాల్సిన పరిష్కారం కూడా దొరుకుతుంది. ఇప్పుడు ఇద్దరు కొట్లాడడం వల్ల ఒకరు గెలిచినా ఒకరు ఓడిపోయినా అది ఎప్పుడూ జీవితాంతము వారి మీద పగనే ఉంటాయి. కాబట్టి ఇద్దరు మంచిగా మాట్లాడుకొని క్లియర్ చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఈ లోక్ అదాలత్ డే ఏంటంటే ఇక్కడ కేసులు పరిష్కరించుకోవడం వల్ల కోర్టు ఫీజు కూడా మిగిలిపోతుంది. మీకు కోర్టుకి ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ కట్టి ఉన్న కేసులకు కూడా వాపసు వస్తుంది. కాబట్టి చాలామంది ఇక్కడ ఈ కేసులన్నీ పరిష్కరించుకోవాలని కోరుతున్నారు. తప్ప ఏముండదు. ఇక్కడ ఇద్దరు కలిసి పరిష్కరించుకుంటే ఖర్చులు తగ్గిపోతాయి. మీకు మళ్ళీ స్నేహం కుదిరే అవకాశం కూడా ఉంటుంది ఇద్దరికి, ఇరు పార్టీలకు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫైల్ చేసుకుంటే కేసులకు ఫీజు కూడా ఉండదు. కోర్టు ఫీజు కూడా కట్టాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీరు కోర్టు పెండింగ్లో ఉన్న కేసులు పరిష్కరించుకుంటే
and all the staff of Nalgonda. Good morning to you all. సప్పట్లు కొట్టరు. గుడ్ మార్నింగ్. చుట్టూ తిరిగి సంవత్సరాలు తిరిగి తర్వాత ఒక జడ్జిమెంట్ వచ్చాక బాధపడేదానికన్నా, అంటే గెలిచినోడేమో ఇక్కడ ఏడుస్తాడు అట్లా ఆ సాగుతాడటం కన్నా లోకల్ ద్వారా సెటిల్ చేసుకుంటే కనుక ఇద్దరు కలిసి విన్-విన్ సిచ్యువేషన్. అది నాకు తెలిసి ఎక్కడ ఉండదు ఇలాంటి విన్-విన్ సిచ్యువేషన్. ఇలాంటి సిచ్యువేషన్ కూడా జనాలు వాడుకోకుండా మేము కేసులు కోర్టులు చేసుకుంటాము అది కొంతమంది ఛాలెంజ్లు విసుకుంటా ఉంటారు. వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో దిగాలి. ఇది కొట్టారు చప్పట్లు ఎందుకంటే అది పవన్ కళ్యాణ్. సో ఇలాంటి అవకాశాన్ని వాడుకొని మన నల్గొండ జిల్లా పీడిఎం శిరీష గారు, మొబైల్ మేజిస్ట్రేట్ సౌందర్య గారు, రెస్పెక్టెడ్ బార్ ప్రెసిడెంట్ సిరిగిరి వెంకటరెడ్డి గారు, రెస్పెక్టెడ్ జనరల్ సెక్రటరీ గిరి లింగయ్య గౌడ్ గారు, రెస్పెక్టెడ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్, ఆల్ కౌన్సిల్స్, లెర్న్ సీనియర్ కౌన్సిల్స్, జూనియర్ కౌన్సిల్స్, respected panel advocates, staff, police officials, bank officials, and all the stakeholders. Very good morning to one and all. ఈరోజు మనము ఈ సంవత్సరంలో జరుపుకుంటున్న 3వ నేషనల్ లోక్ అదాలత్ ఇది. ఎర్లియర్ ఆల్సో మనము జరుపుకున్న లోక్ అదాలత్లో ఇంచుమించు 10,000 పైన కేసెస్ పరిష్కరించుకోవడం జరిగింది. పరిష్కరించుకోవడం మనమే పరిష్కరించుకోవాలి. ఇప్పుడు సార్ చెప్పినట్టు శుద్ధి చేసుకోవడం ఎవరికంతలో వాళ్ళు. డాక్టర్ ఉంటారు, ప్రిస్క్రిప్షన్ రాస్తారు, ట్యాబ్లెట్స్ ఇస్తారు. మనం పొద్దున్న ఏమైనా ఏమి ఇస్తాం ట్యాబ్లెట్స్ అని మంచం కింద పడేసే రోగం తగ్గుతుందా? తగ్గదు. ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకోవాలి. సొంత వైద్యం కూడా మంచిది కాదు. అలాంటప్పుడు ఇప్పుడు ఈ లోక్ అదాలత్లో మనం ఏది పాటించాలి, దేని ద్వారా మనకు పరిష్కారం దొరుకుతుంది, రెగ్యులర్ ప్రొసీజర్కి భిన్నంగా టైం సేవ్ చేసుకుంటూ మన యొక్క సమయాన్ని, డబ్బుని మరియు మన యొక్క మనశ్శాంతిని కాపాడుకునే మార్గమే లోక్ అదాలత్. మీకు అందరికీ తెలుసు, రాజీ మార్గమే రాజమార్గం. ఇప్పుడు మనకు వక్తలు చెప్పినట్టుగా ఈ లోక్ అదాలత్లో మనం పరిష్కరించున్న కేసెస్కి ఒకవేళ కోర్టు ఫీజు కట్టామనుకోండి, అది మళ్ళీ మనకు వాపసు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మరి ఈ లోక్ అదాలత్లో ఏమేమి చేసుకోవచ్చు, ఏమేమి క్రిమినల్ రాజీ పడవచ్చు అంటే మనకు సివిల్ తగాదాలు ఎప్పుడైనా రాజీ పడవచ్చు. క్రిమినల్ కేసులు ఏమున్నా కూడా కాంపౌండబుల్ అంటే రాజీ పడదగిన క్రిమినల్ కేసెస్, మోటార్ వాహన ప్రమాద కేసులు, బ్యాంక్ రికవరీ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, భూ వివాదాలు, ఇతర సివిల్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసెస్ సంబంధించిన ఎలక్ట్రిసిటీ కేసెస్, బ్యాంక్ రికవరీ కేసులు, బిఎస్ఎన్ఎల్ కేసెస్, డ్రంక్ అండ్ డ్రైవ్, పెట్టి కేసెస్, మరియు ఇప్పుడు లేటెస్ట్గా సైబర్ క్రైమ్స్ కూడా బిలో 25,000 రూపీస్ ఉన్న అమౌంట్ వాటిల్లో కూడా మనం మన కేసులన్నీ పరిష్కరించుకోవచ్చు.